హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ తెలుగు. బిఎస్ఎఫ్ నుంచి హెడ్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ వచ్చిందండి. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి. సో దానిలో ఉన్న పోస్టులు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్. అప్లికేషన్ ప్రాసెస్ వివరంగా చెప్పాలంటే ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బి ఓపెన్ 24/8/2025 ఆఫ్టర్నూన్ 11 PM టు 23/9/2025 11:59 PM వరకు. సో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది వస్తుందండి. సో పోస్ట్ వివరాలు కనుక చూసుకుంటే హెచ్సిఆర్ ఆన్ రిజర్వ్ వాళ్ళకి 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వారికి 25, ఎస్సీ వారికి 9, ఎస్టీ వారికి 7, టోటల్ 65 ఉన్నాయండి డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీ. హెచ్సిఆర్ఎంకి కోసం ఆన్ రిజర్వ్ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వారికి 2 అండ్ ఎస్టీ వారికి 2, టోటల్గా 16 ఉన్నాయండి డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీ హెచ్సిఆర్ఎం. సో ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన టోటల్ పోస్టులు అన్నీ కూడాను డిపార్ట్మెంట్ వాళ్ళేనండి, ఎల్డీసీ వాళ్ళ కోసం. ఫస్ట్ ఫేజ్లో పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుందండి. సెకండ్ ఫేజ్లో సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. హెచ్సి రేడియో ఆపరేటర్ కోసం 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి, ప్లస్ 50 మార్క్స్ డిస్టింక్షన్ టెస్ట్ ఉంటుందండి. హెచ్సిఆర్ఎం కోసం మాత్రం 200 మార్క్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక అన్రిజర్వ్ వాళ్ళకి 18 నుంచి 25 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. సో ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే కనుక మగవారికి 168 సెంటీమీటర్స్ ఉండాలండి, ఆడవారికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే కనుక 80 సెంటీమీటర్స్ ఉండాలి, ప్లస్ బ్రీతింగ్ పీలిస్తే 85 సెంటీమీటర్స్ రావాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే కనుక మేల్స్ కోసం 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉండిద్దండి, అది 6.5 మినిట్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ ఉంటుందండి, అది 11 ఫీట్స్ దూకాలి, 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ ఉంటుంది, 3.5 ఫీట్స్ జంప్ చేయాలండి, 3 ఛాన్సెస్ ఇస్తారు. అలాగే ఆడవారి కోసం 800 మీటర్స్ రేస్ ఇస్తారండి, అది 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 9 ఫీట్ లాంగ్ జంప్ ఇస్తారండి, అది 3 ఛాన్సెస్ ఇస్తారు లేడీస్ కోసం. 3 ఫీట్ హై జంప్ ఇస్తారండి, 3 ఛాన్సెస్ ఇస్తారండి. సిలబస్ విషయానికి వస్తే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటుందండి ఎగ్జామ్స్లో. సో ఫిజిక్స్లో 40 మార్క్స్, మ్యాథమెటిక్స్లో 20 మార్క్స్ కోసం, కెమిస్ట్రీలో 20 మార్క్స్ కోసం, ఇంగ్లీష్ అండ్ జీకేలో 20 మార్క్స్ కోసం అడుగుతారు. సో టోటల్లీ 100 మార్క్స్. ఈ క్వాలిఫికేషన్ అండి 10. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆల్ కాపీస్ తీసుకుని వెళ్ళాలండి. ఫోటో కాపీస్ అండ్ అడ్మిట్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఐటీఐ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ అండ్ 10th మార్క్స్ షీట్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ ప్లస్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కోసం తీసుకెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ వారు వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలండి. హెచ్సిఆర్ఓకి అప్లై చేసేవారికి ఇంటర్మీడియట్లో వారికి 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. హెచ్సిఆర్ఎం కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి, లేదా ఐటీఐ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అఫీషియల్ జాబ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.